భయ్యా మీ సిటీ వాళ్ళు మాత్రం ముంజులు కొనుక్కొని తింటారేమో కానీ మేము మాత్రం పొలాల్లోకి వెళ్ళి ఫ్రీగా దుబ్బుకుని తింటామండి. కుర్రోళ్ళు అందరూ చోట చేరిపోయి ముంజుల కోసం బయలుదేరిపోయామండి. అలా డానియల్ దగ్గరికి వెళ్ళిపోయామండి. చెట్లెక్కి కోసి మొనగడ అంతే. చెట్లెక్కి కోసి లోపు మా వాడేది సోచి చెప్తున్నాడండి. అంటే ఒకళ్ళ పిల్లలు, ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు, 4 నలుగురు జాక్పాట్. తినడానికి అయితే అలా పొలంలోకి వెళ్తున్నామండి. మా ఊళ్ళు తినడానికి వస్తున్నారో యుద్ధం చేయడానికి వస్తున్నారో కూడా తెలియట్లేదండి. అలా వస్తున్నారు ఒక్కొక్కలోనే. మేము వెళ్లి లోపు చాలా వరకు అయితే కోసాడండి. కోసిని అన్ని అలా పక్కెట్టేసి లైన్ గా తినడానికి రెడీ అయిపోయామండి. అలా చల్ల గాలిలో మంచి పొలాల మధ్యలో కూర్చుని తింటే ఉంటదండి. ఈడేంటి సర్దేస్తున్నాడు. ఇది 10, ఇది 20, ఇది 30. బాగుంది. అలా మా ఊడు పక్క వెళ్ళాడని నేను కోయడానికి ట్రై చేస్తున్నానండి. ఏం తెగిపోద్దని భయంతో ఆపేసాను. పీక్కుంటే ఒక కాయ వచ్చిందండి. లాస్ట్ కి ఈ లోపు వచ్చేసాడండి. ఓ పక్కన కోస్తాం, ఓ పక్కన తినడం, అదే పని. ఫ్రీగా వచ్చిన కాయలు కదండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. తింటున్నట్టు వీడియో తీసుకుందాం రాడంటే చూడండి మీద ఎక్కేస్తున్నాడు మొత్తం. ఈడెవడో కాదండి మా బావే. అబ్బాయి కింద పుట్టింది కాబట్టి సరిపోయింది. అమ్మాయి అయితే ఏమైపోతున్నా మళ్ళీ మా ఊడు ఇంకో చెట్టు ఎక్కేసాడండి. అమ్మ మా ఆయన కొడుకులు ఎత్తకైతే గడ్డి అడిసిలాగా వచ్చి దగ్గర తెంగారు మీరు. అమ్మ మా ఆయన కొడుకులు బాబు సాయంత్రం 2 వాటర్లు వేసేది. ఇంకా ఎన్ని కావాలి తన్ని తిన్నాక ఇంటికి పట్టుకెళ్ళడానికి కూడా కొన్ని పక్కన ఇట్టేవండి. మా ఓడు ముంజులు తిన్న ఆనందంతో ఎలా అయిపోయి చూడండి. మీరు మీ చిన్నప్పుడు ఎలా వెళ్ళే ఉంటారు కదా, వెళ్తే కామెంట్ చేయండి. ఇంకేముందండి, ఇక్కడ వరకు చూసారంటే నచ్చే ఉంటది. లైక్, షేర్, కామెంట్ తో పాటు అలా ఫాలో కొట్టండి. తెలుసు కదా అబ్బాయి ఫ్రం గోదావరి.